నమస్తే, నేను ప్రతిభ. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇతర మతస్థుల్ని తమ గ్రామంలోకి రానిచ్చేది లేదంటూ వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నాయి కడప జిల్లాలో కొన్ని పల్లెలు. అన్యమత ప్రచారంతో తమ మత ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని అంటున్నారు. తమ గ్రామంలోకి ఇతర మతస్థులు రావద్దని, కానీ ఇతర మతస్థులు రావచ్చని, కానీ మత ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్తున్నారు. మత ఛాందసవాదం మరో రూపు దాల్చుతోందా? అఖండ భారతదేశంలో అన్యమత ప్రచారం బలవంతంగా రుద్దుతున్నారా? హిందూ మత విచ్ఛిన్నానికి కుట్ర జరుగుతోందా? అవునని అంటున్నారు కడప జిల్లా మైదుకూరు సమీపంలోని కేశలింగాయపల్లె గ్రామస్తులు. అంతేకాదు, మత పరిరక్షణ కోసం వినూత్నంగా వారు ఉద్యమానికే తెరతీశారు. తమ గ్రామం పూర్తిగా హిందూ మతస్థులున్న గ్రామమని, ఇక్కడ అన్యమతాలు లేవని చెప్తూ ఓ బోర్డు పెట్టారు. అన్యమతస్థులు ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. అంతేకాదు, మతం మారడమంటే కన్నతల్లిని మార్చుకున్నట్లేనంటూ పరుష పదజాలంతో బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్య గీతాపారాయణం, భజనలు చేస్తున్నారు. ప్రత్యేక పండగ రోజుల్లో ఈ సందడి, హడావుడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి ఇంటికి భగవద్గీత పుస్తకాలను పంచడమే కాదు, వాటిని పూజిస్తున్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా అన్యమత ప్రచారాన్ని ఎదుర్కోవటానికి కంకణం కట్టుకున్నారు. కేశలింగయ్యపల్లె గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకోవటానికి పెద్ద కారణమే ఉంది. ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో కొన్ని స్వార్థపర శక్తులు చొరబడి అన్యమత ప్రచారం చేస్తున్నారన్నది లింగాయపల్లె గ్రామస్తుల ఆరోపణ. ఊర్లో ఒక బోర్డు పెట్టడం జరిగింది. ఏమని, మా ఊర్లో అన్యమత ప్రచారాలు చేయకూడదు అని బోర్డు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగింది అంటే, మా ఊర్లో కొందరు అన్యమతస్తులు ఈ మధ్యన కొంత ఈ బోర్డు పెట్టకముందు వచ్చి మమ్మల్ని అన్యమతంలోకి దిగమని మాకు కొన్ని ఆశలు చూపించి ఇలా చేస్తున్నారు. ఇలాంటి ప్రలోభాలు మాకు చెయ్యొద్దని చెప్పి మేము వాళ్ళకు ప్రాధాయపడ్డాం. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళని అడ్డుకొని వాళ్ళని పంపించాం. అయినా కూడా ఏదో విధంగా వాళ్ళు మా ఊర్లోకి వచ్చి మమ్మల్ని మా హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కేశలింగాయపల్లె 250 గడపలున్న చిన్న గ్రామం. ఇందులో మెజారిటీ హిందువులే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇక్కడికి కొందరు అన్యమతస్థులు వచ్చి మతం మారాల్సిందిగా ప్రోత్సహించారని, స్థలాలిస్తామంటూ లేనిపోని ఆశలు కల్పించి మత మార్పిడులకు ప్రయత్నించారని ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది జూన్ 26న జరిగిన ఈ అన్యమత ప్రచార ఘటనతో గ్రామం మొత్తం ఉలిక్కిపడి అన్యమతస్థులు ఈ గ్రామంలోకి రాకూడదంటూ గ్రామానికి 2 వైపులా హెచ్చరిక బోర్డులు పెట్టారు. గత కొద్ది సంవత్సరాలుగా మా గ్రామంలో అన్యమతస్థులు వచ్చి కందిబేడలు ఇస్తాం, మరి స్థలాలు ఇస్తాము, అవి ఇస్తామని ఈ యొక్క మత ప్రచారం ఎక్కువైనది. మత ప్రచారం చేస్తే మేము అడ్డుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటామని ఒక నినాదంతో మా ఊరికి ఇరువైపులా బోర్డులు నిర్మించడం జరిగినది. కేశలింగాయపల్లె గ్రామమే కాదు, చుట్టుపక్కల తిప్పిరెడ్డిపల్లె, మన్నన్నాయపల్లె, మిట్టమానుపల్లె, హరిజనవాడ, విశ్వనాథపురం, భూమాయపల్లె, ముత్తులూరుపాడు, సరస్వతిపేట, ద్వారకా నగరం తదితర గ్రామాల్లోనూ అన్యమత ప్రచారాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కేశలింగాయపల్లిలో జరిగిన ఈ పరిణామాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. మత ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉందని, వాస్తవానికి హిందూ మతంలోనే అంటరానితనం ఉందని మరికొందరు ధ్వజమెత్తుతున్నారు. అన్య మతస్థుల ప్రచారాన్ని నిషేధిస్తూ ఒక కాషన్ బోర్డు పెట్టి మొత్తం ఆ గ్రామస్తులంతా కూడా హిందువులం అని చెప్పి చాటుకుంటూ, కానీ అన్యమత ప్రచారము అనేది నిషేధించడానికి వీళ్ళకి ఏం అధికారం ఉందైతే నాకు అర్థం కాదా. భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారము ఏ వ్యక్తి అయినా కూడా తను నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ మతమైనా స్వీకరించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని లింగాయపల్లిలో ఈ స్వేచ్ఛను హరిస్తున్నారని ఇతర మతస్థులు మండిపడుతున్నారు. ఇవాళ ముస్లిం, క్రిస్టియన్స్, మైనార్టీలు, ఇతర బడుగు బలహీన వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీసే పద్ధతిలో అగ్రవర్ణ పెత్తందారులు ఇవాళ కేవలం హిందూ మతాన్ని మాత్రమే ఎంచుకోవాలనే ఒక అగ్రవర్ణ భూస్వామ్య భావజలంతో కింది స్థాయి వాళ్ళను అనగదొక్కాలనే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన అంశం.
ఇదంతా అగ్రవర్ణ భూస్వామ్య భావజాలం గలవారు చేస్తున్న పని అని, వారి వల్లే కుల వ్యవస్థ అంటరానితనం వేళ్లూనుకున్నాయని అభ్యుదయవాదులు విమర్శిస్తున్నారు. ఎవరే మతంలో ఉండాలో గ్రామాధికారులే నిర్ణయించటం, కట్టడి చేయటం కాదా అన్న ప్రశ్నలు రేగుతున్నాయి. అన్యమత ప్రచారం వద్దని చెప్పడం కూడా మత ప్రచారం కిందకు రాదా? మన దేశం లౌకిక రాజ్యం. ఇక్కడ అన్ని మతాలు సమానంగా ట్రీట్ చేయబడతాయి. ఏ మతానికి అధిక ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వబడదు. అన్ని మతాలు సమానమే. కానీ ఇప్పుడు కడప జిల్లాలో వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ పరిణామాలు భవిష్యత్తులో ఇంకెలా మారబోతున్నాయి, అసలు ఇది కరెక్టేనా? అలా ఒక గ్రామం ఇక్కడ అన్యమత ప్రచారం చేయవద్దు అనే ఒక బోర్డు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి విజయ్ బాబు గారు, ఆర్టీఐ మాజీ కమిషనర్, ప్రముఖ న్యాయవాది మన స్టూడియోలో ఉన్నారు. అలాగే మదన్ గుప్తా గారు, హిందూ ధార్మికవేత్త, ఋషిజీవన్ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే ప్రముఖ పాస్టర్ ప్రభు కిరణ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయబాబు గారు మీరు చెప్పండి, కడప జిల్లాలో ఈ సంఘటన మనం చూసాం, ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ఇది కరెక్టే అంటారా? దీన్ని రెండు డైమెన్షన్స్లో చూడాలండి. ఇక్కడ మనకి కూడా రెండు మతాలకు సంబంధించినటువంటి వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇన్ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తా ఉందంటే ఆర్టికల్ 25 to 28 మనకి మత స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చింది. అంటే ఈ దేశంలో ఎవరైనా సరే వారు తమకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, వర్షిప్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా కూడా ఏదైనా కూడా సంచరించవచ్చు అనేటువంటిది ఉంది. ఎంతవరకు ఉంది అంటే సబ్జెక్ట్ టు ది డిసిప్లిన్ ఆఫ్ ద సొసైటీ అండ్ హెల్త్, ఈ రెండు చాలా స్పష్టంగా చెప్పింది. సో సమాజంలో ఎలాంటి విఘాతాలు, శాంతికి విఘాతం కలిగించినంత వరకు వారి వారి మతాలకు వారికి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోవచ్చు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. అయితే ఇదే క్రమంలో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, అంటే మనం కొన్ని సుదీర్ఘకాలం పాటు భారతదేశం అనేటువంటిది బ్రిటిషర్స్ అండర్లో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే వారి యొక్క మతం క్రిస్టియానిటీ. సో వాళ్ళు ఇక్కడ వేళ్ళునుకోవటం కోసం ఏం చేశారంటే రకరకాలుగా అణగారినటువంటి వర్గాలు, అంటే హిందూ మతంలో ఉన్నటువంటి బలహీనతలు, ఖచ్చితంగా దాన్ని మనం ఈరోజు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా విస్పష్టంగా మనం ఇక్కడ గమనించాల్సింది, ఈ సొసైటీలో, ఈ భారతదేశంలో, ఈ సమాజంలో కులం, మతం అనేటువంటిది కొంతమందికి మెడలో వేసుకున్నటువంటి వజ్రాభరణం లాంటిది, కొంతమందికి ఈ గుండె లోపల నిరంతరం సలపరం పెట్టే వ్రణం లాంటిది. అంటే అగ్రవర్ణాల యొక్క దౌష్ట్యానికి, వాళ్ళ యొక్క పెత్తందారీతనానికి, వాళ్ళ యొక్క దీనికి ఇటు మతాన్ని వదలలేక, ఆ మతంలో ఇమిడి అంటరానితనానికి దానికి గురవలేక నానా బాధలు పడి ఇదైపోయినటువంటి పరిస్థితి కొన్ని దశాబ్దాల కాలంగా, ఇంకా చెప్పాలంటే శతాబ్దాలు సాగుతున్న పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే హిందూ మతం కాదు. వచ్చిన గొడవ ఏంటంటే దీన్ని మిగతా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఇది మతం అనేటువంటి పేరుతో మత ప్రచారం చేసి, ఇదిగో ఈ మతంలో అంటరానితనం ఉంది, ఈ మతంలో ఇది ఉంది అని చెప్పని చేయటం వల్ల ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ అండ్ డౌన్ ట్రాడెన్ పీపుల్, అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు ఈ అగ్రకులాల యొక్క దురహంకారానికి తాళలేక వీళ్ళు ఇచ్చినటువంటి ప్రలోభాలకు లొంగి మతం మార్పిడి అనేటువంటిది జరిగింది. లేదు ఆకర్షితులై కూడా ఇది బాగుంది, ఏ గొడవ లేనటువంటి వ్యవహారం అని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ హిందూ మతం మూలాలను కనుక తీసుకున్నట్లయితే మీకు ఆది శంకరాచార్య చెప్తాడు, జాతి నీతి కుల గోత్ర దోషణం నామ రూపగుణ దోషవర్జితం దేశకాల విషయాతీత ఏ బ్రహ్మతత్వమసి భావనే అని చెప్తాడు. అంటే తత్వమసి ఎవరు అసలు, నువ్వు కులం ఏంటి, మతం ఏంటి, భాష ఏంటి, గోల ఏంటి, నువ్వే నేను, నేనే నువ్వు అనేటువంటి సమానత్వాన్ని హిందూ మతం ఎప్పుడో చెప్పింది. అయితే దీన్ని మ్యానిపులేట్ చేసి ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు, మీరు పూజారి వ్యవస్థనండి, గణాచార వ్యవస్థనండి, దాని పేరు ఏదైనప్పటికీ కూడా అగ్రకుల దురహంకారానికి అణగారిన వర్గాలు ఇదవ్వడం, తద్వారా ఇతర మతాలకు ఇక్కడ ఈ దేశంలో ప్రవేశం ఉంది. ఇంకా కొన్ని మతాలు ఏంటి, ఇన్వాడ్స్, భారతదేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడ భూభాగాలను ఆక్రమించడే కాకుండా ఇక్కడ సంస్కృతిని నాశనం చేసి, నాగరికతను నాశనం చేసి వాళ్ళ యొక్క దీన్ని కూడా ఇక్కడ చేసినటువంటి ఇది భారతదేశానికి స్థూలంగా చెప్పుకునే పరిస్థితి. అదే క్రమంలో క్రిస్టియానిటీ విషయానికి వచ్చినట్టయితే యేసుప్రభు అంటే ఒక శాంతి దూతగా, అంటే త్యాగానికి ఒక మారుపేరు. ఇంకా చెప్పాలన్నట్టయితే ఒక సేయింగ్లో చెప్పాలంటే అజ్ఞానం అనేటువంటి చీకటి మేకులు దించితే
మళ్ళీ తిరిగి మొన్నే మనం ఇది కూడా చేసుకున్న పరిస్థితి చూసాం, గుడ్ ఫ్రైడే. తిరిగి మళ్ళీ 1000 కాంతుల కిరణాలతో ఆవిర్భవించినటువంటి శాంతి దూత. అంటే ఏంటి, ఒక శాంతికి త్యాగానికి మరణం లేదనేటువంటి పునరుత్థానంతో ఆయన యొక్క దీన్ని మెసేజ్ని అందించాడు. సో అందులో కూడా ఆ గ్రేట్నెస్ అనేటువంటిది ఉంది. అయితే ఈ రెండింటినీ కూడా మూలాలను విస్మరించి ఏ మతం చెప్పినా అంతిమంగా చెప్పేది మానవత్వం అనేటువంటిది. ఈ మానవత్వ మూలాలను మరిచి ఓటు బ్యాంకు రాజకీయాలు, పూజారి వ్యవస్థలు, గణాచారి వ్యవస్థలు, పాస్టర్ల వ్యవస్థలు వాళ్ళ యొక్క కన్క్లూడ్ చేస్తారు ఒక పాయింట్తోనే. చేసేటువంటి ఈ దౌర్భాగ్య అస్తవ్యస్త ఈ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే సగటు ప్రజలతో ఆడుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది చాలా ఇంపార్టెంట్. అంటే భారత రాజ్యాంగమేమో ఆర్టికల్ 25 to 28 మత స్వేచ్ఛను ప్రసాదిస్తామంటే, అదే క్రమంలో మనది ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ లాలో అంటే స్టేట్ లాస్ ఎనాక్ట్ చేసినటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్, అంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లేదంటే ఇవాళ ఉభయ రాష్ట్రాలు, ఇప్పుడు మనం మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ విషయం కాబట్టి అక్కడ ఏం చేశారంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ, అంటే ఏంటి, మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు, ప్రత్యేకించి ఏంటంటే దేవాలయ ప్రాంతాల్లో, హిందూ మత దేవాలయ ప్రాంతాల్లో అన్యమత ప్రచారాలు అనేటువంటివి ఉండకూడదు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతాలు అవి. అలాగే మిగతా మతాలను కూడా పరిరక్షిస్తూనే చాలా స్పష్టంగా చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే తర్వాత ఇంకోటి ఐపీసీ కూడా ఏం చెప్తా ఉందంటే, ఐపీసీ 153 సెక్షన్, తర్వాత ఐపీసీ 295, ఐపీసీ 295A చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఏదైనా సరే అన్యమత ప్రచారాలు అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో, విద్వేషాలను పెంచే రీతిలో, అంటే ఎనిమిటీ పెంచేటువంటి రీతిలో కనుక చేసినట్లయితే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల పైచిలకు జరిమానా, లేకపోతే 2 కూడా ఉండేటువంటిది ఉంది. సో ఎందుకు చేశారంటే ఇది ఇలాంటి పనులు జరుగుతున్నటువంటిది. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు మనం విన్నాం, ఆ గ్రామస్తులు చెప్పింది ఏంటంటే, మా విలేజ్లో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ అన్యమత ప్రచారం మాత్రం చేయొద్దు అని చెప్పేసి అక్కడ ఇప్పుడు ఇప్పుడు మీ భజనలు ఉంటాయి. మన గుడ్ ఫ్రైడే జరిగింది, గుడ్ ఫ్రైడేలో హిందూయేతరులు కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ మంచిది కాదు, మా మతాల్లోకి రండి అనే హేట్ స్పీచెస్ కానీ యాంటీ ఇది చట్టం ఉంది ఆల్రెడీ మనకి స్టేట్లో. ఎస్ అండి. ప్రభుకిరణ్ గారు, ఈ కడప జిల్లాలోని ఇష్యూని మీరెలా అన్వయించుకుంటున్నారు, మీరెలా చూస్తున్నారు? ఇప్పుడు కడప జిల్లాలో విజయబాబు గారు చక్కగా చెప్పారు, ఆర్టికల్ 25 to 28 అది ఏ మతానికైనా చట్టం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అది టు పొసెస్, టు ప్రాపగేట్ అండ్ టు ప్రాక్టీస్ ద రిలీజియన్. ఇప్పుడు కడప జిల్లాలో వాళ్ళు బోర్డు పెట్టారు కేశలింగాయపల్లిలో, ఇక్కడ వేరే మతాల వాళ్ళు మా దగ్గర ఉండొద్దు, ఇక్కడ ప్రచారం చేయొద్దు అని. ప్రాపగేట్ ద రిలీజియన్ అనేది ఆర్టికల్ 25 లో స్పష్టంగా చెప్పింది కాన్స్టిట్యూషన్. టు ప్రాపగేట్ ద రిలీజియన్, బట్ నాట్ బై ఫ్రాడ్, మోసం చేసి కాదు, నాట్ బై ఫోర్స్, బలవంతం చేసి కాదు, నాట్ బై అల్యూర్మెంట్, అంటే ప్రలోభ పెట్టి కాదు. ఈ మూడు కూడా చేయకుండా ప్రచారం చేసుకోవచ్చు అన్నది కాన్స్టిట్యూషన్. మీరు అసలు మా దగ్గర ప్రచారమే చేసుకోవద్దు అని కనుక వాళ్ళు బోర్డు పెట్టుంటే, దట్ ఈస్ అన్ ఇమీడియట్ కేస్ ఫర్ ద పోలీస్ టు ఫైల్ అ కేస్ అగేన్స్ట్ దట్ విలేజ్. అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదంటారా విజయబాబు గారు? ఇప్పుడు ప్రభుకిరణ్ గారు చాలా యాప్ట్గా చెప్పారు, నేను వారు దీంతో యాక్సెప్ట్ చేస్తాను. ఏమనంటే ప్రలోభ పెట్టి కానీ, ఏదైనా ఆశ చూపించి కానీ, లేకపోతే మోసం చేసి కానీ, ఎస్ ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ ఇన్ ద ప్రొవిజన్స్ చేసినట్లయితే డెఫినెట్గా అది క్రైమ్ అవుతుంది. బట్ వేరేజ్ ఇక్కడే ఒక హిడెన్ ఎజెండా జరుగుతుంది. ఏంటంటే రిపీటెడ్గా పదే మన భారతదేశంలో నిజమైనటువంటి సిన్సియర్గా కమిటెడ్గా ఉండేటువంటి మత ప్రవక్తలు, క్రిస్టియన్ మత ప్రవక్తలు వాళ్ళు కూడా, అంటే ది ఎసెన్స్ ఆఫ్ ది ప్రలోభ పెట్టడం అనే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ప్రలోభ పెట్టడం అనేది ఉందనేది కొంతమంది అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హిడెన్ ఎజెండా. దానికి కూడా మళ్ళీ మనకు ఒకటి ఉందండి. ఏంటంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2006 ఎందుకు తెచ్చారంటే, మీరు చూడండి మనకు చాలా చోట్ల మతాలను ప్రచారం చేసుకోవచ్చు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరు. కానీ ఏం చేస్తారంటే, ఈ ఒక సువార్త కూటములను ఏదో కొన్ని జరుగుతాయి, జరిగిన తర్వాత లాస్ట్ డేనో ఫైనల్ డేలోనో పేదవాళ్ళకి మామూలుగా మతేతరంగా మీరు సహాయం చేస్తే పర్వాలా, వాళ్ళకి ఏం చేస్తారంటే కుటుంబేషన్లు, తోపుడు బళ్ళు, లేకపోతే యూటెన్సిల్స్
ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఫండ్స్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుసు, మనకి కానీ ఒకటి చెప్పండి, ఫారెన్ కంట్రిబ్యూషన్ ని రెగ్యులేట్ చేస్తారు. ఒకటి చెప్పండి, ఒక విషయం, ఇప్పుడు కడప జిల్లాలో బోర్డు పెట్టారనేది రావచ్చు, మా ప్రాంతంలోకి కాదంటే క్రైమ్ అవుతుంది, కానీ ప్రచారం వద్దు అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా రాదా? ఆ హక్కు ప్రజలకు ఉందా? నా పాయింట్ పూర్తిగా చెప్పలేదండి. భారతదేశం ప్రజాస్వామ్య దేశమేనా? అవును. అంటే మెజారిటీ ప్రజలు అక్కడ ఆ విషయాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ గొడవలు వద్దు, ఇక్కడ అన్యమత ప్రచారాల వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము, కాబట్టి అన్యమత ప్రచారాలు జరగవద్దు అని. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ అగెన్స్ట్ ద ఎంట్రీ ఆఫ్ ద రిలీజియన్స్. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే వాళ్ళ శాంతిని కోరుకోవడం అనేది తప్పు కాదుగా. అండ్ భారతదేశంలో అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ గ్రామీణ వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి విధానం వెల్లివిరుస్తూ ఉంది. ఈనాటికి కూడా గ్రామాలు పటిష్టంగా ఉండబట్టే మనం ఇంటర్నేషనల్ ఇన్ఫ్లేషన్ని తట్టుకోగలిగాం. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి గ్రామాల్లో ఒకనాటి కాలంలో ఒక 5 విధానాల మీద బేస్ అయ్యి ఏదైనా వస్తువు నాట్ ఈవెన్ ఈ మనుషులు ఇది కాదు, ఒక వస్తువు గ్రామంలోకి రావాలి అని అంటే 5 పారామీటర్లు ఉండేవి. ఒకటి, అది అక్కడ ఉన్నటువంటి వృత్తిదారులకేమన్నా ఇబ్బంది చేస్తుందా, అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకాలకేమన్నా ఇబ్బంది కలిగిస్తుందా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యానికి ఏమన్నా హానికరమా, అక్కడ ఉన్న మత ధర్మానికి ఏమన్నా హానికరమా అనేటటువంటి విషయాల్ని చర్చించి అప్పుడు ఆ వస్తువుని కానీ దాన్ని కానీ ఊళ్ళోకి రాణించేటటువంటి వాళ్ళు. ఈనాటికి కూడా పంచాయతీ తీర్పు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి వ్యవహారం. సో అటువంటప్పుడు ఇప్పుడు గ్రామంలో ఇక్కడ మన రాజ్యాంగం వ్యవస్థలకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇక్కడ 10 మంది కలిసి నా ఇంట్లోకి నువ్వు రావద్దు అని అంటే నేను చొరబడతాను అనడం కూడా తప్పు కదండి. ప్రభాకరన్ గారు మీరేం చెప్తారు? అసన్ గుప్తా గారు మంచి మాట చెప్పారండి. ఇది మెజార్టీ, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మెజార్టీ నిర్ణయం అది, కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలంటున్నారు. నేను అదే పాయింట్ చెప్పబోతున్నాను. మధ్యలో విజయబాబు గారు ఇంకో పాయింట్ చెప్పారు. వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున ఒక బోర్డు పెడతారండి, మెజార్టీ అందరు గారు నిర్ణయించి మేము ఈ దేశంలో భాగం కాదు, భారతీయులు ఎవరు మా దగ్గరికి రావద్దని బోర్డు పెడతారు. మెజార్టీ నిర్ణయం అది, మీరు ఒప్పుకుంటారా? అది మీరు ఏదైతే అన్నారు భారతదేశం నుంచి ఒక ప్రాంతం విడిపోయేది రాజ్యాంగం మనకు కల్పించలేదు, ఇది కూడా నేను ఈక్వల్లీ సీరియస్ అని నేను చెప్తున్నాను. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రలోభ పెట్టకుండా, భయపెట్టకుండా, ఫోర్స్ తో మోసం చేయకుండా అన్యమత ప్రచారం చేసుకోవచ్చు. ఎవరు అలా జరుగుతుందా లేదా అన్నది ఆ గ్రామంలో నిర్ణయించవలసింది ఎవరు? కాదు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది దేశంలో. రూల్ ఆఫ్ లా, పోలీస్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళు నిర్ణయించాలి. ప్రజలందరూ కూర్చొని నిర్ణయించేది కాదు. అదే మీకు చెప్పదలుచుకున్నాను నేను. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది. ఇక్కడ ప్రలోభ పెడుతున్నారా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారు? ప్రజల, న్యాయ వ్యవస్థన, పోలీసుల? రూల్ ఆఫ్ లా అనేది ఉంది కదా. 1976లో సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఒక రిలీజియస్ కన్వర్షన్ కేసులో ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో ఒక కామెంట్ చేసింది, హూ ఆర్ టెర్రరిస్ట్ని వాళ్ళు అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం డిఫైన్ చేసింది. ఒక మాట అండి, those who mock the rule of law, those who mock the rule of law are terrorists అండి. మీరు ఏదైతే చెప్తున్నారో నేను ఒప్పుకుంటాను, మనకు ఓటు హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది. చాలా మంది, చాలా గ్రామాలు ఓటు హక్కును బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం మనం అనలేము, ఎందుకంటే అక్కడ ప్రతి వ్యక్తికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సమర్థవంతమైన నేతలు లేనప్పుడు ఆ తర్వాత మనకు ఓటా వచ్చింది. ఇది యాక్చువల్లీ చాలా సుప్రీం కోర్టు పరిధిలో రాజ్యాంగంలో కూడా చాలా పరిమితులు ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. విజయబాబు గారు ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు భారతదేశం లౌకిక రాజ్యం.
లౌకిక రాజ్యం ఎట్లా చెప్తారు మీరు భారతదేశం లౌకిక రాజ్యం అని? భారతదేశంలో ఉన్న ఒక ధర్మానికి సంబంధించిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలు గవర్నమెంట్ నిర్వహిస్తూ ఇది లౌకిక రాజ్యం అని ఎలా చెప్తారు? అది దేవాదాయ శాఖకు సంబంధించిన ఛాలెంజ్ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టు చేసుకోవచ్చు. అది ఎలా చెప్తారు? సెక్యులర్ స్టేట్. ఇప్పుడు మీరు అన్నది ఏందని చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు రాజ్యాంగంలో తర్వాత చేర్చబడింది. అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో సెక్యులర్ అది మొత్తం పార్లమెంట్ అసలు ప్రియాంబుల్ అండి, అది భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఉన్నదే సెక్యులర్ అనే పదం ఉంది తప్ప ఎవరు వేరే వాళ్ళు చేర్చింది కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉండండి. నేను ఇప్పుడు ఇప్పుడు ది ఇష్యూ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్. లెట్ us be a healthy debate. ఇప్పుడు మీరు ఏదైనా మోడరేటర్ గా చెప్పండి, మీరు మాట్లాడండి, నేను మాట్లాడను. ఒక డౌట్ ఏంటంటే ఇందాక ప్రభుకరణ్ గారు ఒక పాయింట్ రేస్ చేశారు, గ్రామ పరిధిలో జరిగినట్టు వాటికి పోలీసులు ఉంటాయి, కోర్టులు ఉంటాయి ఇవన్నీ, కానీ గ్రామ పంచాయతీ కూడా గ్రామ పరిధిలో ఉంటుంది. ఇది ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి ఆ హక్కు ఉంది. అంటే స్టేట్ గవర్నమెంటే గ్రామ పంచాయతీని చూసుకుంటుంది, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీకి ఉన్న అధికారాలు ఏంటి అది చెప్పండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, నో డౌట్. వాళ్ళు కూడా లాని ఎనాక్ట్ చేసినటువంటి లాని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి చట్టం నేను చెప్పను, నేను ఒక మతానికి లేకపోతే నేను మానవతావాదిని కాబట్టి నేను చదువుతాను. నేను దీన్ని చాలా చాలా వెరీ సింపుల్గా ఇక్కడ లోకల్ అథారిటీస్ ఆఫ్ ది అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా విస్పష్టంగా మన రాష్ట్రమే కాదు ఇతర కొన్ని రాష్ట్రాలు ఫెడరల్ అండ్ స్టేట్ లాస్ రిలేటెడ్ టు రిలీజియన్ ఇంక్లూడెడ్ ది ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అంటే ఇంక్లూడింగ్ అసలు మేజర్ రోల్ దానిదేనండి. ఏది FCRA అనేటువంటిది సెవరల్ స్టేట్ లెవెల్ యాంటీ కన్వర్షన్ లాస్ ది ఆంధ్రప్రదేశ్ యాంటీ ప్రాపగేషన్ లా 1967 బేసింగ్ ఆన్ దట్ బహుశా వాళ్ళు ఇదే చేసింటారు. 1967 ఆంధ్రప్రదేశ్ యాంటీ ప్రాపగేషన్ లా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1988, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్, ఇక్కడ వచ్చిన అదే మిస్యూజ్ ఆఫ్ ది యాక్ట్ 1946. ఇప్పుడు మనకు హక్కు ఉంది మన మత ప్రచారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేది హైదరాబాద్లో ఒక ప్రాంతంలో మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి, విజయవాడలో మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు వీళ్ళని కదా, గ్రామీణ ప్రజలు చాలామంది అన్ని మతాల వాళ్ళు, హిందువులు కూడా వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, తలనీలాలు ఇస్తారు, బ్రహ్మాండంగా ప్రచారం జరుగుద్ది, హోర్డింగ్స్ పెడతారు, చేస్తాం, అందరం ఒక ఉత్సవంగా దాన్ని పార్టిసిపేట్ చేస్తాం, నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. అది వేరు. మతాలకు సంబంధించిన ఉత్సవాలు జరుపుకునేటువంటి హక్కు మనకుంది. కానీ మత ప్రచారం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఎనాక్ట్ చేసినటువంటి చట్టంలో ఏముంది, ఏమని మీరు మా మతంలోకి రండి, ఆ మతాన్ని వదిలేసేస్తే మీకు మంచి జరుగుతుంది, 12 రోజుల్లోపు 2 రోజుల్లోపు ఇదవుతుంది అని ఇలా చేసేటువంటిది అది అన్యమత ప్రచారం కిందకు వస్తుంది. ఆ అన్యమత ప్రచారం అనేటువంటిది డెఫినెట్గా దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్లో కూడా 3 చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడెక్కడ నిషేధించింది? అది ఓన్లీ దేవాలయ పరిధిలోనే మొత్తం 3 చట్టాలు ఉన్నాయి. అవి తెచ్చిన ఫెడరల్ లాలో 3 చట్టాలు ఉన్నాయి. ఇంత నేను చదివింది కూడా అదే. ఒకటేమో దేవాలయ ప్రాంతాల పరిధిలో అన్యమత ప్రచారం అనేటువంటిది ఉండకూడదు. అన్ని కాదు అంటే వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి చోట్ల అది ఒక ప్రదేశం. తర్వాత ఏంటంటే మనకు IPCలో ఈ 153 అండ్ మన 295 అండ్ 295A చాలా విస్పష్టంగా చెబుతుంది ఏంటంటే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ ది 2 గ్రూప్స్ అండర్ ద గ్రౌండ్ ఆఫ్ లాంగ్వేజ్, రేస్, రిలీజియన్, క్యాస్ట్ ఈ పేర్లతో ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు. అక్కడ ఎందుకు వాళ్ళకి వచ్చి ఉంటుందో వాళ్ళు ఇందాక చెప్పిన దాంట్లో ఇక్కడ ఎవరు వేరే మతస్థులు మా గ్రామంలో ఉండకూడదు అంటే మాత్రం డెఫినెట్ గా అది క్రైమ్ అవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళలో రూట్ కాజ్ ఎందుకు వచ్చింది, అసలు ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందంటే ఎవరో కొంతమంది వెళ్ళి ఈ ప్రచారం చేసి అక్కడ శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు. ఆ శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నం అనేది అది డెఫినెట్గా అది అగైనెస్ట్ ది లా. అలాగే ఇప్పుడు వాళ్ళు బోర్డులు పెట్టి ఈ పెట్టి మితిమీరిపోయి ఆ ఊళ్ళో ఉండే ఇతర మతస్థులు కూడా మీరు వెళ్ళండి అని కనుకంటే వాళ్ళు కూడా క్రైమ్ చేసినట్టు వాళ్ళు కూడా
దే ఆర్ కానీ ఇది ఆల్సో గ్రామ పనిషబుల్. పంచాయతీ పరిధిలోని అంశమే అంటారా ఇలా బోర్డు పెట్టడం అంటే ప్రజలందరికీ ప్రజలు ఇష్టం కాదు కదా, లేదు. గ్రామస్తులు తీసుకున్నారు. మీరు ఇందాక వేసిన గ్రామస్తులు ప్రశ్న- గ్రామస్తులు తీసుకున్నారు. మీకు అందులో వేసిన- పంచాయతీకి మీరు వేసిన ఏం ప్రశ్నకు సంబంధం? నేను జవాబు చెప్తాను. ఆల్ విలేజెస్ కమ్ అండర్ పంచాయతీ రాజ్ లా. Yes. ఏమండి, పంచాయతీ రాజ్ చట్టంలో అవి భాగం ఉంది. Hmm. విలేజ్ పంచాయతీలు అనేవి జ్యుడిషియరీలో భాగం కాదు, రూల్ ఆఫ్ లాలో భాగం కాదు. అవి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వాళ్ళకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. బడ్జెట్కు సంబంధించినవి ఏవైతే మన వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా ఉంటే డబ్బులు లా అండ్ సరిగ్గా- ఆర్డర్ అనేటువంటి లా అండ్ ఆర్డర్ అది భాగం కాదు. అది డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ State government, police. ఎనాక్టెడ్ బై ది యాక్ట్స్ విచ్ ఇంప్లిమెంటెడ్ సో బై ది పోలీస్ జ్యుడిషియరీ పోలీస్ లోకి పంచాయతీ రాజ్ ఉంది. ఇప్పుడు మీకు పంచాయతీ ఖచ్చితంగా గ్రామాల శాంతి భద్రత పంచాయతీ పరిధిలో పంచాయతీ అనేటువంటిది భద్రత మీకు అక్కడ ఉండేటువంటి గొడవలు వ్యవహారాలు ఏదైనా ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్ మార్చారు. పటేల్ అని పోలీస్ పటేల్ అని ఉండేవాళ్ళు. సిస్టమ్ లో మార్చారు. ఇప్పుడు వాళ్ళు పనిష్ చేయరు. దే హావ్ టు Punishment రిపోర్ట్ లేదు. టు ది They హైయర్ have to అథారిటీస్ report. Correct. అండ్ Majority చెప్పింది పోలీస్ అది. ఆఫీసర్స్. they cannot, they have no right. దే హావ్ టు to మానిటర్ ది punish అంతే. రూల్ ఆఫ్ లా ఇన్ దేర్ విలేజెస్ కదా. అదే కదా దాని అర్థం. అదే నాకు ఈ టాప్ యాక్చువల్లీ ఓకే ఇక్కడ బోర్డు పెట్టడం పెట్టకపోవడం ఇష్యూ కాకపోయినా ప్రజల అందరికీ ఇష్టం లేనప్పుడు ఇప్పుడు మీరు ప్రచారం చేస్తాము వాళ్ళని మౌలు చేస్తాము అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా క్వశ్చన్